శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా బుజ్జి తల్లి ఎంతలా మెరిసిపోతుందో చూడండి. అన్నీ పచ్చ పచ్చగా ఎర్రెర్రగా కాయగూరలతో మెరిసిపోతుంది కదా మరి బుజ్జి తల్లి. చూడండి ఎంత బాగుందో నా తల్లి. ఈరోజు కాయగూరలతో అమ్మని అలా నింపేశానన్నమాట, అమ్మ పైన పోసేసినట్టుగా. ఎలా ఉంది నా తల్లి? దగ్గరగా చూడండి కొంచెం. భలేగా ఉంది కదా! నాకైతే భలేగా నచ్చేసింది. ఈ అలంకరణలో కూడా అమ్మ ఎంత బాగుందో బాబోయ్! నా దిష్టే తగిలేస్తదేమో తల్లికి నిజంగా. కాయగూరలతో అప్పటికప్పుడు అలా చేసేసుకుంది. ఇక ఈ అమ్మకేమో మామూలుగా అమ్మకి ఆర్డర్ ఇస్తే ఉంచేసానన్నమాట. నా పని చాలా ఎక్కువైపోయింది. ఇంకా డ్రెస్ కుడదామనుకున్నానా, ఇంకా అస్సలు కుదరలేదు. సరే అమ్మ, ఈ 2 రోజులు ఇంక ఈ గౌను ఉంచేసుకో, తర్వాత కుడతానులే అని చెప్పి అమ్మకి చెప్పేశాను. మాకు అబ్బాయి, తెలిసిన అబ్బాయి, ఒక అబ్బాయి చైన్లు తెచ్చారా, ఆ చైన్ తీసి అమ్మకు ఒక చైన్ వేశానన్నమాట. కిరీటం పెట్టేసి అమ్మని మామూలుగా ఎప్పుడు అలంకరించేటట్టుగానే అలాగే ఉంచేసి పువ్వులతో అర్చన చేసేసి అమ్మని అలా కూర్చోపెట్టేశాను. ఇదిగో మొత్తం కాయగూరలన్నీ ఇలా చేసి అమ్మ పైన పోసేసి కట్టేశాను అలాగ బుజ్జి తల్లిని. నేను ఒకదాన్నే కాదు, మా అమ్మాయి మొత్తం మా అమ్మాయి చేసింది. నేను కూడా అలా ఉన్నాను అంతే. నాకు తెలియదు పెద్దగా ఇది చేయడం. మా అమ్మాయి అయితే బాగా డెకరేషన్ చేస్తుంది చక్కగా. ఎంత బాగా చేసేసిందో నా బుజ్జి తల్లిని. ఇక్కడ ఈ మాల ఎలా పెట్టి డెకరేషన్ చేద్దామమ్మా, అది అలా పెట్టి కడదామమ్మా, అమ్మకి బాగుంటుంది అని చెప్పేసి ఎక్కడ ఏ రకాల కాయగూరలు కావాలో అన్నీ తనమే చెప్పిందనమాట మా అమ్మాయి. నిన్న కూర్చుని టీ తాగుతూ ఉన్నాం. పూజ చేసుకుని వెళ్ళిపోయాను నేను కిందకి. కూర్చుని టీ తాగుతూ ఉన్నాం. మా వారితో చెప్పానన్నమాట, ఏమండి ఇలా కాయగూరలతో అలంకరణ చేయాలని ఉంది, ఏమంటారు అంటే, సరే పద మార్కెట్కి అని అన్నారనమాట. వెంటనే టీ తాగేసి బయలుదేరేసి వెళ్ళిపోయాం. కావాల్సిన కాయగూరలన్నీ తెచ్చేసుకున్నామన్నమాట. అంటే మాకు దగ్గరేలండి, ఒక 2 కిలోమీటర్లు వెళ్ళాలంతే. ఉదయమే వెళ్ళిపోయామంటే మనకి హోల్సేల్గా అన్నీ బాగా వస్తాయన్నమాట. అక్కడ కాయగూరలన్నీ కూడా తెచ్చేసుకుని చక్కగా గుచ్చేసుకుని, క్యారెట్ చూసారా నక్షత్రంలాగా అలా చెవులకి పెట్టినట్టు అలా కట్ చేసి ఇక్కడ దొండకాయలు ఇలా పెట్టేసింది అమ్మాయి. భలే ఉంది క్యారెట్తో చెవులీలు. నేనేమో అలా పచ్చ బొట్టు పెట్టేసి అమ్మకి పూజ చేసుకున్నాను అన్నమాట. దొండకాయలు అలా నిలబెట్టేసింది అంతేలే, పెద్దగా అవి ఏం గుచ్చలేదు కానీ అలా నిలబెట్టేసింది. చూస్తే ఎంత బాగుందో కదా. మీకు సాంబ్రాణి ధూపం అంటే నేను ముందు మాట్లాడేటప్పుడేమో ధూపం వేస్తే ఎక్కువ మాట్లాడలేకపోతున్నానని చెప్పేసి ధూపం అంతా వేసేసిన తర్వాత అప్పుడు నేను కూర్చుని మాట్లాడుతున్నాను అన్నమాట. ధూపంలో కూడా ఎంత బాగుందో అమ్మ. నాకైతే భలే నచ్చేసింది. భలే పూజలు జరిపించేసుకుంటుంది చక్కగా. ఎప్పుడూ చేసుకునేవే అమ్మ ఇలా పూజలు. ఈ యూట్యూబ్ ద్వారా మీ అందరికీ నా తల్లిని చూపిస్తున్నాను అంతే. ఎప్పుడు అమ్మ ఇలాగే పూజలు జరిపించుకుంటుంది. ప్రతి నవరాత్రులకి కూడా నాకు పండగే నిజంగా చెప్పాలంటే. భలేగా ఉంది కదా. ఏ వైపు చూసినా కూడా అమ్మ చాలా అందంగా ఉంది. ముందు ఇదిగో ముందేమో వంకాయ పెట్టి కట్టేసామండి. తర్వాత ఏమో దొండకాయలు, తర్వాత ఏమో చిలకడ దుంపలు ఉంటాయి కదా, చిలకడ దుంపలు, చిక్కుడుకాయలు, క్యారెట్, కీర దోస, తర్వాత వడ్లానం లాగేమో టమాటాలు పెట్టేసి మళ్ళీ ఇంకొక స్టెప్పు చిక్కుడుకాయలు, ఆ తర్వాత గోరు చిక్కుడు పెట్టేసి అంతే. అమ్మకి తాటంకల్లాగా 2 చిక్కుడుకాయలు అలా పెట్టేసి క్యారెట్ చెవిలిలాగా పెట్టేసిందన్నమాట. భలేగా ఉంది చూడడానికి. ఓవరాల్గా మొత్తం కంప్లీట్ అయిపోతే అమ్మ ఇలా ఉన్నారన్నమాట. నాకు ఆ ఉలెన్ అలా పెట్టే మాల ఇష్టం కదా, సరే అని అలా పైన పెట్టేశాను అన్నమాట. అది ఉంటేనే నాకు ఎందుకో అలా అమ్మకు అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అదొక పిచ్చి నాకు, ఏంటో మరి. భలేగా ఉంది కదా బుజ్జి తల్లి. ఈరోజు నేను ప్రసాదం అమ్మకి పాలు పెట్టేసి పండు పెట్టేశాను అన్నమాట. ఇక నుంచి పానకం అది చేసి ఎలాగ నైవేద్యం పెట్టాలి కదా అమ్మకి. మంగళసూత్రాలు కూడా వేసుకుంటుంది బుజ్జి తల్లి.
అందుకని చెప్పేసి ఇంక ఒకేసారి 12 గంటలకి నైవేద్యం అది అన్నీ చేసి పెట్టి ఒకేసారి పెడదామని. ఇప్పుడు ఉదయమే అన్నీ నేను చేయలేకపోయాను. ఇంకా కొంచెం నైటు పెండింగ్ పడిపోయిందా అలంకరణ చేయడము. ఉదయమే చేసుకుని పూజ చేసుకున్నానన్నమాట. అందుకే లేట్ అయిపోయింది. ఇంక మనం సలివిడి, వడపప్పు ఇప్పుడు అన్నీ చేసేటప్పటికి లేట్ అయిపోతుందని చెప్పేసి పాలు, పండు కూడా పెట్టేసి నైవేద్యం చేసేసానన్నమాట. పెట్టేసి అమ్మకి ప్రసాదం చెల్లించేశాను. నాకు అమ్మ ఎలా ఉందో చెప్పండి. అసలు మీరు నాకు ఏమీ చెప్పట్లేదు. బాగుంది కదా! ఎంచక్కా అప్పటికప్పుడు సడన్‌గా అలా బుర్రలో అలా మెదిలిపోయిందంతే. అమ్మకి ఇలా చేసేద్దామని చెప్పేసి. నేను ఇంకా ఒకటి తీసుకురావడం మర్చిపోయాను. ముల్లంగి తీసుకురావడం మర్చిపోయాను. తర్వాత ఇంకొకటి ఏదో అనుకున్నాను. బెండకాయలు మర్చిపోయాను. అసలు ఆ బెండకాయలు మెయిన్ అనుకునే వెళ్ళాననమాట. బెండకాయలతో కూడా చాలా బాగుంటుంది. ఆ బెండకాయలతో అదే స్టార్ కింద కట్ చేసి అమ్మకి హారంలాగా వేస్తే చాలా అందంగా ఉంటుందని చెప్పేసి మెయిన్ ఇంటి దగ్గర అనుకుని వెళ్ళాను. అక్కడికి వెళ్ళేటప్పటికి మర్చిపోయాను బెండకాయలు తీసుకురావడం. అంటే నాకు అక్కడ కనిపించలేదన్నమాట బెండకాయలు అయితే. కనిపించక ఇంకా మునక్కాడలు కూడా తీసుకుని రావడం మర్చిపోయాను. లేకపోతే బాణంలాగా తయారు చేసి పెడదామని అనుకున్నాను. అక్కడికి వెళతాను అసలు ఒక్కొక్కటి గుర్తు రానంటది. ఇంటి దగ్గర ఏమో అనుకుంటాను అది ఇలాగా ఇది ఇలాగా చెయ్యాలి, దానికి అది తీసుకురావాలని చెప్పి. మామిడికాయలు ఉంటే ఆ సైడ్ అలా పెట్టేశాను అంతే. అన్నీ రాసుకుని వెళితే బాగుంటుంది. ఇక నుంచి అలా చెయ్యాలి. ఒక పెన్ను పేపర్ తీసుకుని రాసుకుని వెళ్ళాలన్నమాట. ఇక అమ్మ గురించి అన్నీ మీకు చెప్పేశాను. ఈరోజు శ్రీరామనవమి. చక్కగా స్వామివారిని దర్శించుకొని తప్పకుండా ఇప్పుడు మనం స్వీకరించవలసిన ప్రసాదం పానకం, సలివిడి, వడపప్పు. ఇప్పుడు ఈ ఋతువులో చలిమిడి, వడపప్పు, పానకం అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే ఇక నుంచి ఎండలు ఎక్కువ కదా! మరి మనకి ఒంటికి చలవదనం అనేది రావాలి కదా! అందుకని చెప్పేసి బియ్యం పిండిలో మనం నెయ్యి, బెల్లము వేసి చలివిడి చేసుకుంటాం కదా! అలాగే పెసరపప్పు కూడా పెడతాం కదా! వాటికి చాలా ఆరోగ్యమైన విలువలే ఉన్నాయి. ఇక పానకంలో కూడా అంతే. బెల్లము, మిరియాలు, యాలకుల వల్ల జీర్ణకోశాయం చాలా మెరుగుపడుతుందని చెప్తూ ఉంటారు. ఈ ఋతువులో తప్పకుండా మనం స్వీకరించవలసిన ప్రసాదం చలిమిడి, వడపప్పు, పానకము. తప్పకుండా ఆ స్వామివారికి చలిమిడి, వడపప్పు, పానకం కూడా ప్రసాదంగా సమర్పించి మనం కూడా స్వీకరిద్దాం. చక్కగా శ్రీరాముని ఆశీర్వాదాలు పొందుదాం. మరి చూసేశారు కదా మరి అమ్మని, శ్రీరామనవమి విశేషాలు అందరూ కూడాను. బుజ్జి తల్లిని చక్కగా చూసేశారు, దర్శనం చేసేసుకున్నారు. నేను అమ్మ గురించి అన్నీ మీకు చెప్పేశాను. అమ్మవారిని చూస్తూ మీరు చాలా సంతోషించారనే భావిస్తున్నాను. నా బుజ్జి తల్లిని చక్కగా దర్శనం చేసేసుకున్నారని సంతోషపడుతున్నాను. అమ్మ గురించి అన్నీ మీకు చెప్పేశాను కాబట్టి అమ్మవారి గొప్పతనాన్ని చెప్పడానికి ఏ భాషల్లోనూ నాకు పదాలు సరిపోవు. అమ్మ సేవకి నా జన్మధన్యం, అమ్మ పాదాలకి సర్వం అంకితం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ జగన్మాత కృపా కటాక్షాలు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి. మరి శ్రీమాత్రే నమః.